ఈ కాకులు తీసుకుని వచ్చే ఆహారం మీద, ఆ యొక్క వాగు నీటి మీద మాత్రమే ఏలియా గారు ఆధారపడి మరి ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క ప్రదేశంలో ఆయన జీవించాడో మనకైతే రాయబడలేదు. కానీ అక్కడ ఏ విధంగా ఉండుండొచ్చు? అతనికి కోరుకున్న స్థలమా అది? అక్కడ అన్ని కంఫర్ట్స్ ఉంటాయా? తనకి మంచిగా నిద్రపోయేందుకు మంచి స్థలం ఏదన్నా ఉందా? లేకపోతే తను కోరిన ఆహారం ఏదన్నా దొరుకుతూ ఉందా? రోజు ఒకే రకమైన భోజనాన్ని తింటూ అతను జీవిస్తూ ఉన్నాడు. మరొక మారు మీరు గమనించినట్లయితే దేవుని యొక్క మాట, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని చెప్పిన తర్వాత మరలా ఆ వాగు ఎండిపోయేదాకా దేవుని యొద్ద నుంచి మరొక మాట వచ్చింది అన్నట్లుగా రాయబడలేదు. మనం కూడా కెరీతు వాగు లాంటి పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నామేమో. కెరీతు వాగు ఒక నిరుత్సాహానికి గుర్తు, కెరీతు వాగు ఒక సందేహాలకి గుర్తు, కెరీతు వాగు ఒక కంఫర్ట్ లేని ప్రదేశం.